హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మీకు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. ఉగాది పచ్చడి అండి. ఉగాది పండుగకి మనం 6 రకాల రుచులతో ఈ ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ 6 రుచులతో పాటు మరింత టేస్టీగా చిన్నపిల్లలకి కూడా చాలా నచ్చేలా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఉగాది పచ్చడిని చేసుకోవటం కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి. లేతగా ఉన్న మామిడికాయలను తీసుకోండి. అలాగే వేప పూలను కూడా తీసుకోండి. ఈ పూరేకులను మనం ఒలుచుకుని ఈ రెసిపీలో వాడబోతున్నాం. వీటిని కూడా తీసుకోండి. అలాగే 10-12 మిరియాలను క్రష్ చేసుకుని పౌడర్లా చేసుకుని తీసుకోండి. కొంచెంగా సాల్ట్ తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. ఒక అరకప్పుకి కొంచెం తక్కువగా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను తీసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోండి. అలాగే 2 అరటిపళ్ళను కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ అరటిపళ్ళు అనేవి తర్వాత ఏ విధంగా యూస్ చేస్తానో మీకు చివరిలో చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చింతపండుని తీసుకున్నాం కదా, దానిని శుభ్రంగా కడిగి దానిలో డస్ట్ అనేది, ఇసుక అనేది ఏమీ లేకుండా వాటర్తో బాగా కడిగిన తర్వాత ఈ చింతపండుని గిన్నెలోకి వేసుకోండి. చింతపండులో తగినన్ని వాటర్ పోసి అరగంట ముందుగానే మనం నానబెట్టి పెట్టుకుంటే బాగా నాని ఉంటుంది. మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకునే లోపుగా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. ఈ విధంగా ఎక్కువగా వాటర్ పోసి ఈ గిన్నెకు మూత పెట్టి పక్కన పెడదాం. ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వేప పూలని ఒలుచుకుందామండి. దీనికి కొంచెం టైం అనేది పడుతుంది. మనం ఎక్కువ శ్రమని అనుకోకుండా ఇలా వేప పూలకున్న రేకుల్ని మాత్రమే ఒలుచుకుని మనం ఈ ఉగాది పచ్చడిలో వేసుకున్నట్లయితే ఉగాది పచ్చడి అనేది చేదుగా లేకుండా టేస్టీగా ఉండటమే కాకుండా చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వేప పూలకి రేకులకి ఉన్న మొగ్గల్ని మాత్రం రాకుండా ఇలా పూరేకులు మాత్రమే ఒలిచి తీసుకోండి. నేను చూపించిన విధంగా ఒలుచుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మరి ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే మరికొన్ని ఎక్కువగా అయినా ఒలిచి తీసుకోవచ్చు. ఈ విధంగా చింతపండు నానేలోపుగా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే చింతపండు అనేది చక్కగా నాని ఉంటుంది. ఇలా వేపపూ రేకులని గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకుందాం. అలాగే మామిడికాయని కూడా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక అరకప్పు వరకు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నానిన చింతపండుని చూద్దాం. ఇలా చింతపండు అనేది బాగా నానింది. ఇదంతా కూడా వేళ్ళతో బాగా పిసుకుతూ తగినన్ని వాటర్ పోస్తూ చింతపండుని ఇలా గుజ్జులాగా తీసుకోండి. ఈ చింతపండు రసం అంతా కూడా బాగా వచ్చేంత వరకు వేళ్ళతో బాగా పిసుకుతూ తగినన్ని వాటర్ పోస్తూ ఇలా తీసుకున్నట్లయితే చిక్కటి చింతపండు గుజ్జు అనేది మనకి వస్తుంది. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకుందాం. ఎందుకంటే చింతపండులో ఈనెలనేవి, గుల్లలనేవి ఉంటూ ఉంటాయి కదా. మనం చింతపండుతో రెసిపీస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం పులుసుని తయారు చేస్తున్నాం కాబట్టి చేతులతో చేసుకోవటానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. అందుకే ఇలా స్ట్రైనర్తో వడగట్టుకున్నట్లయితే చింతపండు అంతా కూడా లోపల ఉన్న గింజలు కానీ, గుల్లలు కానీ, అలాంటి ఈనెలు కానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి.
మనం ఉగాది పచ్చడి తింటున్నప్పుడు చింతపండు అనేది తొక్కలుగా లేకుండా అంత ఇబ్బందిగా లేకుండా టేస్టీగా మనం ఈ పులుసు అనేది తాగొచ్చండి. ఇలా 1-2 సార్లు వాటర్తో బాగా పిసుకుతూ చింతపండు రసం అనేది తీసుకోండి. ఈ విధంగా మనం తగినన్ని వాటర్ పోస్తూ స్ట్రైనర్లోకి వడగట్టుకుని తీసుకున్నట్లయితే పులుసు తీసుకోవటం అనేది ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి, అయిపోతుంది. ఈ పని అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇలా చింతపండు అంతా కూడా వడగట్టుకుని గుజ్జు తీసుకున్నాం కదా, ఈ రసము చిక్కగా అనేది ఉన్నట్లయితే మరికొన్ని వాటర్ని యాడ్ చేయొచ్చండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. అలాగే 1/4 కప్పు వరకు బెల్లం తురుమును వేస్తున్నాను. నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీకి ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అంటే కప్పుకి నిండుగా అయినా బెల్లం తురుము వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా 1/4 కప్పు వరకు వేసుకున్నాం కదా, మిరియాలను కూడా దంచుకుని కచ్చపచ్చగా పౌడర్గా దంచుకుని వేసుకున్నాం. అలాగే 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసాం. అలాగే వేప పూలని రేకుల్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా రసంలో వేసేసుకోండి. ఇప్పుడు అరటి పండ్లు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేస్తూ రసంలో వేసుకోండి. మనం వేయాల్సిన 6 రకాల రుచులు వేసేసాం. కానీ చిన్నపిల్లలు ఎక్కువగా పులుపు కానీ చేదు కానీ వగరు కానీ అలా అనిపిస్తే ఉగాది పచ్చడి అనేది ఎక్కువగా తినలేరు. వారికి మరింత టేస్టీగా ఇష్టంగా ఉండటం కోసం ఇలా 2-3 అరటిపళ్ళను తీసుకుని వేళ్లతో ఇలా మ్యాష్ చేస్తూ అరటిపండు గుజ్జుని వేసుకోండి. చేత్తో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా గ్రేటర్తో తురుముకున్నట్లయితే అరటిపండు అంతా కూడా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఉగాది పచ్చడిలో చాలా ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా గ్రేటర్తో తురుముకుని వేసుకుని ఈ ఉగాది పచ్చడిలో కలుపుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా ఈ ఉగాది పచ్చడి అనేది బాగా నచ్చుతుందండి. ఇంకా రెడీ అయిపోయింది. ఈ ఉగాదికి నేను చూపించిన ప్రాసెస్తో ఈ విధంగా మీరు కూడా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నేను చేసిన ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. ఈ ఉగాదికి ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్తో ఉగాది పచ్చడి చేసుకుని టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.